రాముడున్న స్థలం దగ్గరలోకి వచ్చేసరికి లక్ష్మణుడు భరతుని సైన్యం చూసి, రామా, సీతను గుహలో దాచిపెట్టు, భరతుడు మనల్ని చంపడానికి వస్తున్నాడు, మనిద్దరం కలిసి భరతుణ్ణి, కైకేయిని, మందరిని చంపేద్దాం అంటాడు. విష్ణుమూర్తి అవతారమైన లక్ష్మణుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. రామాయణంలో పదే పదే లక్ష్మణుడిని తెగ పొగిడేస్తుంటారు, కానీ లక్ష్మణుడికి ఆవేశం, తొందరపాటు తప్ప ఇంకేమీ లేవు. ఇలాంటి లక్ష్మణుడు రాముణ్ణి పదే పదే ఓదార్స్తుంటాడు. ఏంటో కర్మ. అప్పుడు రాముడు కారణం లేకుండా ఎదుటివారిని అనుమానించకూడదు అంటాడు. రామా, నువ్వెందుకు విషయం తెలియకుండా సుగ్రీవుణ్ణి, భరతుణ్ణి అనుమానించావు? బాబాలా కూర్చొని సొల్లు చెప్తావు కానీ బాగుపడే పని ఒకటే చెయ్యు. తండ్రిని ప్రసన్నం చేసుకొని భరతుడు నాకు రాజ్యం ఇవ్వడానికి వస్తున్నాడేమో అంటాడు. పైకి కనపడవు గాని లోపల నీకు చాలా ఆశలున్నాయి భయ్యా. మనల్ని అయోధ్యకు తీసుకువెళ్ళడానికి దశరథుడే వచ్చి ఉంటాడని రాముడు అంటాడు. లోపలేమో అయోధ్యకు వెళ్ళిపోవాలని ఉంది. వెళ్ళిపోతే కీర్తి ప్రతిష్టలు రావని ఇంకో బాధ. పాపం రాముడు నలిగిపోతున్నాడు.